హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన ఛానల్లో ఎస్ఎస్సి సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన ప్రిపరేషన్ బేసిక్స్ చూద్దాం. ఓకే, సో చాలామంది కింద కామెంట్ చేశారు, ఫస్ట్ టైం మేము ప్రిపేర్ అవుతున్నాం, సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ఎలా ప్రిపేర్ కావాలి అని కింద కామెంట్ చేశారు. కాబట్టి సో వాళ్ళ కోసం అయితే నేను ఓన్లీ స్టార్టింగ్ ఇప్పుడైతే ఎవరైతే ప్రిపరేషన్ ఇప్పుడు స్టార్ట్ చేశారో ఏం తెలియదు, జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళైతే ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఓకే, సో ఎవరికైతే నీడ్ ఉందో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఒక సిహెచ్ఎస్ఎల్ అనే కాదు, మీకు ఇంకా సిజిఎల్ కానీ లేదా ఇంకా అదర్ ఎగ్జామ్స్ స్టార్టింగ్ ప్రిపరేషన్లో మీరు ఉంటే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది. ఓకే, సో వీడియోలోకి వెళ్దాం. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం రీజనింగ్ ఎలా ప్రిపేర్ కావాలి అంటే మీకు మ్యాక్సిమం తెలుసనే అనుకుంటున్నా. సో ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్లో మాత్రం జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ సిలబస్ కూడా చెప్తాను చూడండి. సో జనరల్ ఇంటెలిజెన్స్ అంటారు, దీన్నే రీజనింగ్ అని కూడా అంటాం మనం. సో జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ ఇది ఉంటుంది, ఇది ఒక సెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ జనరల్ సైన్స్ ఆర్ జనరల్ స్టడీస్. ఓకే, సో జనరల్ స్టడీస్ ఒక సెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ మ్యాథ్స్ అంటే ఇక్కడ అరిథమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ రెండు కలిపి వస్తాయి. ఓకే, సో మ్యాథ్స్లో అరిథమెటిక్ ప్లస్ ప్యూర్ మ్యాథ్స్ ఇవి రెండు కలిపి ఉంటాయి. ఓకే, సో ఇంకా మిగిలిపోయింది ఏంటిది, ఇంగ్లీష్. మొత్తం ఓవరాల్గా 4 సెక్షన్స్ ఉంటాయి మనకి. ఓకే, సో ఎగ్జామ్లో ఈ 4 సెక్షన్స్, ఈ 4 సబ్జెక్ట్స్ 4 సెక్షన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాంట్లోంచి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, సో 25 క్వశ్చన్ వస్తుంది, ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. ఓకే, సో ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అంటే ఓవరాల్గా 200 మార్క్స్కి సిహెచ్ఎస్ఎల్ ఏంటిది టైర్ 1 ఉంటుంది. ఓకే, సో దీని తర్వాత టైర్ 2 ఉంటుంది. టైర్ 2 ఏంటంటే డిస్క్రిప్టివ్. సిహెచ్ఎస్ఎల్ టైర్ 2 ఏంటంటే డిస్క్రిప్టివ్ పేపర్ ఉంటుంది. ఓకే, సో ఈ డిస్క్రిప్టివ్లో ఏంటంటే మనం ఒక ఎస్సే ఒక లెటర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఇది క్వాలిఫై అయితే మ్యాక్సిమం ఇది క్వాలిఫై అవుతారు. సో దీని పెద్ద టెన్షన్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మీరు చాలా ఈజీగా డిస్క్రిప్టివ్ క్వాలిఫై అయిపోతారు, దాంట్లో పెద్ద డౌట్ ఏం లేదు. సో దాని తర్వాత టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, సో ఎవరైతే ఖచ్చితంగా సిహెచ్ఎస్ఎల్ జాబ్ కొట్టాలి అనుకుంటున్నారో సో దీని మీద కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి, టైపింగ్. ఓకే, సో టైపింగ్ స్పీడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మీరు చేయాల్సింది. ఫస్ట్ అయితే ఈ 4 సబ్జెక్టులు డిస్క్రిప్టివ్ ఉంటుంది, టైపింగ్ ఉంటుంది, ఈ వీటికి ముందు మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఓకే, సో ఇందులో ఒక్కొక్క సబ్జెక్టు ఎలా చదవాలనేది చూద్దాం మనం. ఓకే, సో ఇందులో ఫస్ట్ ఏముంది మనకి, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్. ఓకే, సో దీంట్లోంచి మనకి 25 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అయితే మ్యాక్సిమం మనకి ఎస్ఎస్సి సైట్లో కానీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఏదో సిలబస్ టాపిక్స్ అయితే మెన్షన్ చేస్తారు. సో అవన్నీ మనం చదువుకోవాలి. అవి కూడా చూడండి ఒకసారి, నోటిఫికేషన్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని అందులో రీజనింగ్ సంబంధించిన ఏమైనా సిలబస్ ఇచ్చిరేమో అది కూడా చూడండి. సో ఎగ్జాక్ట్లీ 100% వాళ్ళు ఇచ్చిన సిలబస్లోనే క్వశ్చన్స్ ఇస్తారని అయితే మనం చెప్పలేము. దాని తర్వాత అంటే ఆ సిలబస్ బయట నుంచి రావచ్చు, ఆ సిలబస్ లోపల నుంచి రావచ్చు. ఓకే, సో అందుకోసం ఏంటంటే మనకి ఎగ్జాక్ట్గా తెలియాలంటే ఫస్ట్ సిలబస్ ఎగ్జాక్ట్గా తెలియాలి అంటే మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడండి. ఓకే, సో ప్రీవియస్ పేపర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మీరు ఎన్ని ప్రీవియస్ పేపర్స్ చూస్తే మీకు అంత ఐడియా ఉంటుంది. అంటే ఈ ప్రీవియస్ పేపర్స్లోంచి ఏ టాపిక్స్ అడుగుతుండు. ఓకే, సో ఈ ప్రీవియస్ పేపర్స్ నుంచి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్ వస్తుందో మీరు ఏం చేయండి అంటే ముందు ఆ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఇచ్చింది, టిక్ మార్క్ పెట్టుకోండి, దీంట్లోంచి ఎక్కువ వస్తుంది, దీంట్లోంచి అంటే పక్కా క్వశ్చన్స్ వస్తాయి అన్నట్టు. సిహెచ్ఎస్ఎల్ మీరు ప్రీవియస్ ఇయర్లో ఏదైతే చూస్తారో మ్యాక్సిమం అవే నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవుతుంటాయి. ఓకే, సో 90% రిపీట్ అవుతుంది, 90% ఉంటుంది రిపీట్ అయ్యే రేటు. మోడల్స్ అవి మోడల్స్ వస్తుంటాయి, కాకపోతే కొన్నిసార్లు హార్డ్నెస్ పెరుగుతుంది, కొన్నిసార్లు తగ్గుతుంది, అంతే తప్ప మోడల్ చేంజ్ కాదు, మ్యాక్సిమం అదే వస్తుంటుంది. మీరు కావాలంటే నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన, 2019 ఎక్స్ప్లెయిన్ చేసిన, 2020 ఎక్స్ప్లెయిన్ చేసిన, చూడవచ్చు మీరు అందులో కూడా. ఓకే, సో మ్యాక్సిమం అవే టాపిక్స్ రిపీట్ అవుతుంటాయి, కానీ టఫ్నెస్ ఇంక్రీజ్ చేయడం కానీ లేదా డిక్రీజ్ చేయడం కానీ జరుగుతుంది అన్నట్టు. ఓకే, సో ఇది రీజనింగ్ అయితే ఇది మెయిన్. మీరు సిలబస్ కావాలంటే ప్రీవియస్ పేపర్స్ నుంచి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని టిక్ మార్క్ పెట్టుకోండి, నోటిఫికేషన్లో డౌన్లోడ్ చేసుకుని దానికి మ్యాచ్ అయ్యేలాగా. ఓకే, ఒకవేళ ప్రిపరేషన్ ఎలా అంటే మీరు ఏదైనా బుక్ అంటే బుక్ లేదా కోచింగ్ అంటే కోచింగ్ మీరు ఎక్కడ తీసుకున్నా పర్లేదు, బేసిక్స్ కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ బేసిక్స్, ఆ టాపిక్స్ నుంచి బేసిక్గా మీకు ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలనేది మీకు తెలియాలి, వాటినే బేసిక్స్ అంటారు. ఎలానో ఒకలాగా ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడం తెలిస్తే బేసిక్స్. ఈ బేసిక్స్ నేర్చుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి, ఏ టాపిక్ నేర్చుకోవాలి, ఇక్కడ నుంచి మనం ఇంప్రూవ్మెంట్ స్టార్ట్ చేసుకోవాలి. ఓకే, సో బేసిక్ నుంచి ఇంప్రూవ్మెంట్. ఈ బేసిక్స్ ఏదో కోచింగ్ సెంటర్లో కానీ ఏదో ఒక పుస్తకం చదివిన బేసిక్స్ నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు జనరల్గా రీజనింగ్ అనేది మనకి మ్యాక్సిమం యూట్యూబ్లో కూడా టోటల్ టాపిక్స్ కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి మీ ఇష్టం, ఎనీ యూట్యూబ్ ఛానల్ మీరు
చూసుకోవచ్చు. కాకపోతే ఒక్కటే చూడడానికి ట్రై చేయండి. మొత్తం అన్ని టాపిక్స్ కవర్ అయ్యే యూట్యూబ్ ఛానల్ ఏదైనా ఉంటే దాంట్లో చూడండి. లేదు ఏదైనా పెయిడ్ క్లాసెస్ కానీ లేదా మీరు కోచింగ్ తీసుకుంటారు అనుకుంటే మీ ఇష్టం ఏదైనా బుక్ గానీ. ఓకే. సో, దీనికి పెద్ద సజెస్ట్ చేసే బుక్ కూడా ఏమి ఉండదు. రీజనింగ్‌కి పర్టిక్యులర్‌గా ఈ బుక్ చదవాలని కూడా ఏమి ఉండదు. ఓకే. సో, జస్ట్ జనరల్‌గా మీరు ఏదైనా సరే మీకు టాపిక్స్ కవర్ అయ్యే రీజనింగ్ బుక్ తీసుకొని చదువుకోండి. మీ ఇష్టం. ఏ బుక్ అయినా పర్లేదు. ఓకే. సో, ఎందుకంటే రీజనింగ్ మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు నన్నడిగితే. ఎగ్జామ్ ముందల ఒక 10 డేస్ మీరు కరెక్ట్ కాన్సంట్రేట్ చేస్తే ఓకే. సో, 10 డేస్ బిఫోర్ ఎగ్జామ్ కాన్సంట్రేట్ చేస్తే రీజనింగ్‌లో మాక్సిమం 25 క్వెషన్స్‌లో 22-23 మీరు ఖచ్చితంగా అటెంప్ట్ చేస్తారు. ఆ విషయంలో మాత్రం ఏం లేదు. కొన్ని టఫ్ టాపిక్స్ ఉంటాయి. ఆ టఫ్ టాపిక్స్ ముందు నేర్చుకుంటే సరిపోతాయి. సిలాయిజం అని అవి కొన్ని టఫ్ ఉంటాయి కదా! బ్లడ్ రిలేషన్స్ కొంచెం సబ్జెక్ట్ ఉండేవి. ఒక 10 టాపిక్సే ఉంటాయి. ఆ 10 టాపిక్స్ పర్ఫెక్ట్‌గా నేర్చుకుంటే ఓకే. సో, 10 టాపిక్స్ ఉంటాయి రీజనింగ్‌లో మనం నేర్చుకోవడానికి. ఆ 10 టాపిక్స్ కొంచెం టఫ్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్ మీరు నేర్చుకోగలిగితే రీజనింగ్ ఏముండదు. అందుకే నేను 10 డేస్ అని చెప్పిన. ఈ 10 టాపిక్స్ మనం 10 డేస్‌లో నేర్చుకోలేమా ఎగ్జామ్ ముందు? సింపుల్‌గా నేర్చుకోవచ్చు. ఓకే. సో, 10 టాపిక్స్‌ని 10 డేస్‌లో నేర్చుకుంటే అయిపోతది. అందుకే రీజనింగ్‌లో పెద్ద టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో, మీరు ఇంకా ప్రాక్టీస్ చేయాలనుకుంటే రీజనింగ్ క్వెషన్స్ మనకు అడ్డా 247 అని యాప్ ఉంటది. సో, ఈ యాప్‌లో మనకు ఫ్రీగా డైలీ ఒక 15 క్వెషన్స్ అట్లా వస్తుంటాయి అన్నట్టు ప్రీవియస్ పేపర్‌లోంచి. ఓకే. 15 రీజనింగ్, 15 మ్యాథ్స్, 15 ఇంగ్లీషు, 15 జీఎస్. ఓకే. సో, మీరు అందులోంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటది. పక్కన టైమ్ పడుతుంటది కాబట్టి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు ఏదన్నా ఇప్పుడు ఈ 10 టాపిక్స్ లాగా టాపిక్ ఉంటది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిలాయిజం క్వెషన్ మీరు అటెంప్ట్ చేయలేకపోయారనుకోండి. ఆ సిలాయిజం టాపిక్ మళ్ళీ నేర్చుకోండి. అంతే. సింపుల్. ఆ సిలాయిజం టాపిక్ దగ్గరికెళ్ళి దాన్ని మళ్ళీ ఒక రిపీటెడ్‌గా మీకు ఏదైతే మోడల్ రాలేదని అంటే పర్టిక్యులర్ కొన్ని మోడల్స్ రావు మనకి. మళ్ళీ సిలాయిజంలో కూడా కొన్ని మోడల్స్ ఉంటాయి కదా! ఒక మోడల్ రాలేదనుకో, ఆ మోడల్ మళ్ళీ నేర్చుకోండి అంతే. సో, ఫస్ట్ అయితే ఏందంటే స్టార్టింగ్ ప్రిపరేషన్ ఉన్నోళ్ళు బేసిక్స్ నేర్చుకోవాలి. ఏదో కోచింగ్ సెంటర్‌లో గాని, ఏదో ఒక బుక్ ద్వారానో గాని బేసిక్స్ నేర్చుకోవాలి. అది మీ పని అన్నట్టు. ఓకే. సో, రీజనింగ్‌కి ఇది. నెక్స్ట్ దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంప్రూవ్ చేసుకోనికి నేను చెప్పినా కదా! అడ్డా 247 యాప్ ఉంటది. మీకు ఇంప్రూవ్ చేసుకోనికి బెస్ట్ యాప్ అది. ఓకే. బేసిక్స్ కోసం మాత్రమే ఇది. ఓకే. సో, నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక టాపిక్ ఏముంది మనకి జనరల్ ఇంటెలిజెన్స్ తర్వాత మ్యాథ్స్. మ్యాథ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, మ్యాథ్స్ అంటే ఇక్కడ మనం మెయిన్ ఫోకస్ చేయాల్సింది ఏందంటే మ్యాథ్స్. ఈ మ్యాథ్స్‌లో ఏముంటది? అరిథమెటిక్ ఉంటది. ప్యూర్ మ్యాథ్స్ ఉంటది. మెయిన్ మనం ఫోకస్ చేయాల్సింది ఏందంటే ఎక్కువ శాతం మ్యాథ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం స్కోర్ చేసుకోవాల్సింది లేదు. రీజనింగ్‌లో మాక్సిమం అందరికొస్తాయి. ఓకే. 40-50 మధ్యలో వస్తాయి. నార్మల్‌గా ప్రిపేర్ అయినా. సో, కొంచెం మీరు మ్యాథ్స్‌లో మంచి మార్క్ తెచ్చుకోవాలంటే మ్యాథ్స్‌లోనే స్కోర్ చేసుకోవాల్సి ఉంటది. సో, 40-50 చేసుకోవాలి ఇందులో గూడా. సో, సేమ్ ఇంతే. అరిథమెటిక్ గాని, ప్యూర్ మ్యాథ్స్ గాని బేసిక్స్ కోసం మీరు బేసిక్స్ నేర్చుకోవాలి కదా! స్టార్టింగ్‌లో అయితే ఫస్ట్ ఉన్నారు కాబట్టి మీరు ఎనీ కోచింగ్ సెంటర్‌లో మీరు కోచింగ్ తీసుకున్నా పర్లేదు. లేదా ఎనీ ఆన్‌లైన్ క్లాసెస్‌లో కోచింగ్ తీసుకున్నా పర్లేదు. ఎనీ బుక్ మీకేదన్నా బుక్‌లో బేసిక్స్ మీరు ఆల్రెడీ మొత్తం మీకున్నాయనుకోండి. ఏ బుక్ చదివినా పర్లేదు. నేనైతే దీనికోసం బేసిక్స్ కోసం అయితే కిరణ్స్ ఓకే. సో, కిరణ్స్ బుక్ మీకు అందరికి తెలిసే ఉంటదనుకుంటున్నా. కిరణ్స్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. ఓకే. సో, ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కిరణ్స్ బుక్ కొనుక్కుంటే మీకు మాక్సిమం సీహెచ్ఎస్ఎల్‌కి, సీజీఎల్‌కి యూజ్ అయితది. సో, కిరణ్స్ బుక్ అయితే ఎస్ఎస్‌సికి మాత్రం 100% నేను సజెస్ట్ చేస్తా దీన్ని మాత్రం. ఓకే. సో, కిరణ్స్ బుక్ చదువుకోండి. ఎందుకంటే దీంట్లో బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అన్ని మోడల్స్ కవర్ అయితాయి అన్నట్టు. ఓకే. సో, బేసిక్ టు అడ్వాన్స్. ఓకే. సో, నేర్చుకోండి కిరణ్స్ బుక్. కంప్లీట్‌గా నేర్చుకుంటే మీకు అసలు అడ్డే ఉండదు. మాక్సిమం ఏ ఎగ్జామ్ అయినా మీకు బేసిక్స్ అన్నీ వచ్చేస్తాయి. కొంచెం టఫ్ క్వెషన్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మీ ఎగ్జామ్ అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు కిరణ్స్ బుక్ నేర్చుకుంటే. ఓకే. సో, ఇంతే. ఆహ్, సేమ్ దీనికి కూడా 25 క్వెషన్స్ వస్తాయి. 25 మార్క్స్. దీంట్లో కూడా మీరు అన్ని టాపిక్స్ బేసిక్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యావరేజెస్ ఉందనుకోండి. యావరేజెస్ బేసిక్స్ నేర్చుకోండి పక్కా. ఫస్ట్ బేసిక్స్ నేర్చుకుంటే మీరు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలన్నట్టు. సో, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏంది మనకి ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏందన్నట్టు లైక్ ఒక మార్క్ టెస్టులు రాయడం గాని, లేదా ఇంకా డిఫరెంట్ క్వెషన్స్ అటెంప్ట్ చేయడం కోసం మాత్రం ఇంప్రూవ్ చేసుకోవాలి మనం దాంట్లో. సో, దానికోసం అడ్డా 247 యాప్ డౌన్‌లోడ్ చేసుకొని దాంట్లో ఫ్రీగా మీకు దొరుకుతాయన్నట్టు. ఫ్రీగా డైలీ ఎగ్జామ్స్ వస్తాయి. అవి రాయండి. మీకు ఏ టాపిక్ వీక్ ఉంటే మళ్ళీ ఆ టాపిక్‌ని రివైజ్ చేసుకోండి అంతే ఇంక. ఓకే. సో, ఇది మ్యాథ్స్‌కి. సేమ్ మ్యాథ్స్, ఇంగ్లీష్. నెక్స్ట్ పోతే ఇంగ్లీష్. సో, మ్యాథ్స్, ఇంగ్లీష్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఎస్ఎస్‌సికి ప్రిపేర్ అయితారో ఓకే. సో, ఇంగ్లీష్‌కి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన. ఏ ఎగ్జామ్‌కైనా ఇంగ్లీష్ ఎట్లా నేర్చుకోవాలనేది. ఏ ఎగ్జామ్‌కైనా ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలనే వీడియో నేను ఒకటి చేశాను. అది కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, ఎవరైనా మిస్ అయితే అది చూడండి. ఓకే. సో, దాంతో పాటు ఒకవేళ మీకు బుక్కు అంటే మాక్సిమం వొకాబులరీ ఉంటది మనకి.
నెక్స్ట్ గ్రామర్ పార్ట్ ఉంటది. నెక్స్ట్ రీడింగ్ కాంప్రిహెన్షన్స్ ఉంటాయి. అవి 3 పార్ట్స్‌కి 3 డిఫరెంట్ బుక్స్ ఉంటాయి. ఓకే. సో, మీరు ప్రాక్టీస్ చేయాలంటే దీనికి కూడా అడ్డా 247 సరిపోద్ది. సో, ఎక్కువ డీటెయిల్స్‌కి మాత్రం డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. చదువుకోండి. సో, ఇంగ్లీష్ సంబంధించి కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అది చూడండి. నెక్స్ట్ మనకి జనరల్ స్టడీస్. ఓకే. సో, జనరల్ స్టడీస్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు మాక్సిమం అంటే మీరు స్టార్టింగ్‌లో ఉన్నారు కాబట్టి ఫస్ట్ స్టాటిక్ జీకే చదవండి. ఓకే. సో, స్టాటిక్ జీకే అనేది మనకి చాలా ఇంపార్టెంటు. సో, దీంతో పాటు వొకాబులరీ కోసం మీరు ఒకవేళ న్యూస్ పేపర్ చదివితే దాంతో పాటు కరెంట్ అఫైర్స్‌లో వచ్చిన స్టాటిక్ జీకేని లేదా పాలిటిక్స్ సంబంధించిన, ఎకనామిక్స్ సంబంధించిన బిట్స్ ఉంటాయి కదా! మన కరెంట్ అఫైర్స్ చదివేటప్పుడు దాని గురించి చదవాలన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి గాని, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి వచ్చిందనుకోండి మనకి దాని గురించి. సో, దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనం పాలిటీలో చదువుకోవాలన్నట్టు అట్లా. ఓకే. సో, మెయిన్ అయితే స్టాటిక్ జీకే తర్వాత మనం సైన్స్, సైన్స్ టాపిక్స్ ఎక్కువ చదువుకోవాలన్నట్టు. సైన్స్ అంటే ఏముంటాయి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మెయిన్ ఇవి. ఓకే. సో, ఇవి మెయిన్ అంటే స్టార్టింగ్‌లో మనం ఇవి ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఖచ్చితంగా మీరు ఒక ఎగ్జామ్‌ని ఫేస్ చేయాలంటే మాక్సిమం ఏవేవి ప్రిపేర్ అయ్యి ఆల్రెడీ మనం ఉండాలనేవి ఈరోజు డిస్కస్ చేసినాం అన్నట్టు. మెయిన్ ఏ సబ్జెక్ట్‌లో అయినా సరే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవి మీకు మినిమమ్ తెలిసుంటే ఏందంటే మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి యూజ్ ఉంటదన్నట్టు. స్కోర్ పెంచుకోవడానికి. మినిమమ్ మనకు కావాల్సింది ఇది. ఇది ఉంటే మనం ఒక బేస్ అనేది మనకున్నట్టు. ఒక బేస్ ఉంటది మనకి. దీని తర్వాత ఏం చేయాలంటే మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సబ్జెక్ట్‌ని. అంటే మార్క్స్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే. సో, మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏంటి మనకు మార్క్స్ మనకెన్నొస్తున్నాయి అనేది ఎట్లా తెలుస్తాయి? మార్క్ టెస్ట్‌లు రాస్తేనే కదా! ఓకే. మీరు ఎప్పుడైతే బేసిక్స్ నేర్చుకుంటారో మార్క్ టెస్ట్‌లు రాసుకొని మనకు మార్క్స్ ఇంప్రూవ్ అయితుంటే దాంతో పాటు మనం చేయాలన్నట్టు. ఓకే. సో, మార్క్ టెస్ట్‌లు రాసుకోవాలి. సో, దానికోసమే అడ్డా 247 ఓకే. సో, ఎందుకు అడ్డా 247 అంటే ఇది చాలా రోజుల నుంచి ఉంది. సో, నేను కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇదే ఎక్కువ ప్రిఫర్ చేశాను. నాకు బాగా యూజ్ అయింది కాబట్టి మీకు చెప్తున్నా అంతే. ఓకే. సో, అడ్డా 247 మాక్సిమం మీరు ఈ విధంగా జస్ట్ ఇలా చదివితే సరిపోతది. మీకు బేసిక్స్ అనేవి వస్తాయి. బేసిక్స్ వచ్చిన తర్వాత మార్క్స్ ఇంప్రూవ్ చేసుకోండి. ఓకే. సో, ఇంతే. మీరు ఏ ఎగ్జామ్ చదివినా ఫస్ట్ అయితే ఈ బేసిక్స్ మీకు ఇంపార్టెంట్ ఖచ్చితంగా. అంటే మీరు ఇప్పుడు చదివినయి మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాసినా మీకు యూజ్ అయితాయి అన్నట్టు. ఓన్లీ సీహెచ్ఎస్ఎలే కాదు. ఇంకా రైల్వేస్ గాని, ఇంకా వేరే ఏదైనా సరే స్టేట్ ఎగ్జామ్స్ గాని మీకు యూజ్ అయితాయి. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.